ఈ మాట కొంచెం వినండి. ఎవరు గొప్పతనం గురించి చెప్పడానికి కాదు, మనలో దేవుడు కార్యాన్ని చేస్తాడన్న నమ్మకం. చాలామంది నాకు పిల్లలు పుట్టరు, నా కడుపు నొప్పి తగ్గదు, నా అప్పులు తీరవు, నా రోగం పోదు, నేను ఎప్పుడు ఇంతే ఉంటానని చెప్పి చాలామంది దిగులు పడుతున్నారు. కాబట్టి చెప్పమ్మా, మైక్ లేదా, మాట్లాడు. మధ్యంగాల పెళ్ళి. నా పేరు ఆనంద్ కుమారి. మా పెళ్ళి 20 సంవత్సరాలు అవుతుంది. అన్నయ్య కాడికి వచ్చినాక ఈ బాబు చెప్పండి గడ్డ ప్రభుని భయపడచ్చు. బాబుని కూడా ఎత్తుకొని వచ్చారు. అంత మాత్రమే కాదు, సభలు జరుగుతున్నాయమ్మా, రండి, మిమ్మల్ని ఒక సాక్షిగా దేవుడు నిలబెడతాడు అనగానే తను తన భర్త తన కుమారుని తీసుకొని వచ్చారు. చాలా అద్భుతాలు దేవుడు చేశాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రాత్రికాలం మీకు ఒక మాట చెప్పేటప్పుడు ఒక మాట చెప్పాను. వాడు ఎవడో నీ పేరట దెయ్యాలు ఎలా కొడుతున్నాడయ్యా, అందుకని వాడిని ఆటంకపరిచాము అని శిశువుడు అన్నాడు. అట్లా ఆటంకపరచకూడదని యేసు ప్రభు చెప్పాడు. ఇప్పుడు కడుపు నొప్పితో ఉన్నవారు ముందుకు రండి, నేను ప్రార్థన చేస్తాను, నిలబడండి, ప్రార్థన చేస్తాను చెప్తే ముగ్గురు వచ్చారు. ఏం పేరమ్మా నీ పేరు? ఎవరు మీరు? నీ పేరు? భూలక్ష్మి. ఎవరు మీది? గోవిందమ్మ. ఈ ముగ్గురికి ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ఆఖరికి 20 సంవత్సరాల తర్వాత ఒక అబ్బాయిని ఇచ్చినట్టు ఎలా ఉన్న బలహీనత తెలియపెట్టి ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, సర్వోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన తండ్రి, వందనాలు. ఈ ముగ్గురిని బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. ఈ బిడ్డలు తండ్రి నాయన వాళ్ళకున్న బలహీనతను బట్టి బాధపడుతున్నారు తండ్రి. అయ్యా, ఎండిపోయిన ఎన్నికలకు జీవము కలగజేసిన దేవుడు తండ్రి, ఎడారిలో జీవ ఓటలు కలగజేసిన దేవుడు తండ్రి. అయ్యా, ఎర్ర సముద్రుడు పాయలు చేసావు, నీలంత ఆశ్చర్యంగా మార్చిన దేవుడు ప్రభువా. ఈ బిడ్డల పట్ల నీ కార్యము జరిగించి ఈ బిడ్డల తండ్రి గొప్ప సాక్షిగా ప్రభువా నిలబెట్టడానికి నీ గొప్ప దయచేయి. ఇదిగో తండ్రి, యేసయ్య నాకు మేలు చేశాడు, ఫలాని సభలకు నేను వెళితే దేవుడు నాకు కార్యము చేశాడని అయ్యా గొప్ప సాక్ష్యం వాళ్ళ ప్రాంతంలో చెప్పేలాగిన నీ గొప్ప దయచేయమని యేసు నామములో ఈ బిడ్డల ప్రభావాన్ని చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. ఈ బిడ్డల ప్రభావాన్ని చేతులకు అప్పగిస్తున్నాను. ఎలా ఉన్న ప్రతి బలహీనత అయ్యా కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రార్థన ఆత్మతో నింపి అయ్యా చక్కగా ఉండడానికి నీ ఆత్మతో నడిపించి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.